గిరిజనులు అనారోగ్యం బారిన పడితే వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని, నాయుడు వైద్యాలు, ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదించవద్దని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమాని శ్రీపూజ వెల్లడించారు. వైద్య నిపుణుల సలహాల మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గిరిజనుల ప్రాణాలతో ఆర్ఎంపీ డాక్టర్లు చెలగాటమాడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు మనకి వర్స్ట్ కాల్ చేస్తున్నారు 108 లిమిటెడ్ నెంబర్ వలన అవి ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అంటే ఒక కేజీహెచ్ కి వెళ్ళడం కానీ జీజీహెచ్ కి ఆల్రెడీ ప్రయాణంలో ఉండడం వలన తర్వాత మనకి ఐటీడీఏ అంబులెన్సెస్ కి కాల్ వస్తుంది. ఐటీడీఏ అంబులెన్సెస్ కూడా కాల్ చేసినా కూడా రాకపోతే అప్పుడు మనకి వర్స్ట్ కేసులో ఏదైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి ఫీల్డ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే 80% ఆఫ్ ద కేసెస్ అన్ని విధాలుగా ట్రై చేయట్లేదు. 108 ట్రై చేసి ఆపేస్తున్నారు. 108 ట్రై చేసి అది ఇంకో గంట పడుతుందంట ఎందుకు అని చెప్పేసి కార్లో పెడుతున్నారు. కాబట్టి ప్రతి పిహెచ్సి దగ్గర 108 కాకుండా ఐటీడీఏ అంబులెన్స్ కంట్రోల్ రూమ్ కూడా నెంబర్ కూడా మళ్ళీ స్టిక్ చేస్తాము. మళ్ళీ కంట్రోల్ రూమ్ నెంబర్స్ అన్ని కూడా పాపులరైజ్ చేస్తున్నాము. పేరు చెప్పుకుంటూ మాకు మీరు డబ్బులు ఇస్తే మేము మీకు న్యాయం చేస్తామంటూ అపోహలు క్రియేట్ చేస్తూ ఎవరైతే డాక్టర్స్ కాని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎటువంటి లైసెన్స్ లేకుండా, ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకుండా ప్రజల హెల్త్ తో ఆటలు ఆడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్ తో కూడా మనం డ్రైవ్ మోడ్ లో ఎవరెవరు అయితే ఇలాగ విలేజెస్ లో చేస్తున్నారో వాళ్ళందరూ రిపాజిటరీ తీస్తాము. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఈ రోజు మనకి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ మనం బయటకు తీస్తాము. బయటకు తీసిన ఇమీడియట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel